హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ కర్రీ వండాము ఫ్రెండ్స్. చూడండి ఎలా వండాము. పావు కిలో బీరకాయలు పీల్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిర్చితోని వండాము. ఈరోజు కారం వేయట్లేదు. 5 పచ్చిమిర్చి తీసుకున్నాము, కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్. ఆవాలు వేయట్లేదు. జీలకర్ర ఫ్రై అయ్యాక మిర్చి వేసుకోవాలి. ఒకటి ఎండుమిర్చి వేసాము. టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి వేస్తే. చుంచి వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తక్కువ వేసాము. బీరకాయలో ఆనియన్స్ ఎక్కువ వేయరు. ఫ్రై అయ్యాక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలపాలి. కలిపి మిర్చి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తేనే కర్రీ బాగుంటుంది. కలుపుతూ ఉండాలి 2 మినిట్స్. కలిపాక 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. అల్లం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసిన బీరకాయ పీసెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము ఓన్లీ మిర్చితోనే వండుతున్నాం ఈరోజు. ముందుగా కట్ చేసిన బీరకాయ పీసెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం టోటల్ వేసి బాగా కలపాలి. చిన్న చిన్న కట్ చేస్తేనే కర్రీ బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, తినాలనిపిస్తుంది కర్రీ చూస్తే. కలిపి 5 మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. స్టవ్ సిమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి అంతే. కొత్తిమీర వేసాము. మ్యాక్సిమం 70% ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే తెలుస్తుంది. మీకు మా రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బీరకాయ కర్రీ రెడీ అయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు చేసే నోటిఫికేషన్స్ మీకు